అటు ఏపీలోనూ జోరుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏపీలో వెదర్ రిపోర్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా శ్రీకాకుళం డివిజన్ ప్రాంతంలో భారీ వర్షాలు కూడంతో పూర్తిగా ఇటు శ్రీకాకుళం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల మండలాలు ఏవైతే డివిజన్ సంబంధించిన మండలాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు జిల్లాలోని 30 మండలాల్లో కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతూ వస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే మనం చూస్తున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. కనీసం ఎవరైతే ప్రయాణికులు కనీసం బస్ స్టాండ్లకు కూడా రాలేని పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా బస్సులన్నీ కూడా టైర్లు దాటి మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో అటు డివిజన్ ప్రాంతం మొత్తం కూడా ఈరోజు అంగన్వాడీలతో పాటు స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా సెలవు ప్రకటించారు అధికారులు. మరోవైపు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో కూడా వీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి వర్షాలు కూడా అటు ఒరిస్సా ప్రాంతంలో కూడా వర్షాలు కూడంతో నాగావళి వంశాలకు కూడా భారీగా వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు కానీ ఇటు సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వేటకి వెళ్ళేవారు ఎవరు వేటకి వెళ్ళవద్దు, మత్స్యకారులందరూ కూడా వేటకి వెళ్ళవద్దు అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరో 48 గంటల పాటు శ్రీకాకుళం జిల్లాకైతే భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పాత ఇల్లు కానీ పాత ఇళ్ళలో ఉన్నటువంటి వారు కానీ నివాసాల్లో ఉంటున్న వారు కానీ వీరంతా కూడా దూరంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే కంటిన్యూగా వర్షం పడడంతో అవి తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో అవి పడే అవకాశం ఉన్నది. దాంతో ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలంటే కూడా అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు పశువులన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే జిల్లా కేంద్రం అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉందామని చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటి మునిగాయి. మరొక 48 గంటల పాటు ఈ ఆవర్తనం ఉండనుంది. దాంతోపాటు ఇంకా అల్పపీడన కూడా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు అయితే మరో 48 గంటల పాటు భారీగా ఉండనున్నాయి. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.